జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 18వ తేదీ శనివారం మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 18వ తేదీ శనివారం రోజు మేషరాశి వారు హాయిగా ప్రశాంతంగా సుఖంగా ఉంటారు. ఈరోజు రాత్రి మీకు చక్కటి నిద్ర పడుతుంది. అమ్మయ్య హాయిగా నిద్రపోయాము అన్న ఒక మంచి ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఇన్నాళ్లకు సుఖంగా నిద్ర పట్టిందిరా నాయన అనుకుంటారు. మీకున్న శ్రమను, కష్టాన్ని, బాధల్ని అన్నింటినీ మర్చిపోయి ప్రశాంతంగా నిద్రపోతారు. ఈ ఒక్కటి ఈరోజు మీ జీవితంలో తప్పకుండా చోటు చేసుకుంటుంది. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అనారోగ్యంతో ఉన్నవారు, బాగా కష్టపడి పనిచేసిన వారు, చివరకు జాలీగా ఎంజాయ్ చేసిన వారికి కూడా ఈరోజు మంచి నిద్ర పడుతుంది. రాత్రంతా సుఖవంతమైన నిద్రను కలిగి ఉంటారు. అయితే ఈ శనివారం రోజు మేషరాశి వారు నిదానమే ప్రధానం అన్న విధంగా అడుగులు వేయడం మంచిది. ఎంత ప్రశాంతంగా, నెమ్మదిగా, నింపాదిగా పనులు చేస్తే అంత చక్కగా, సమర్థవంతంగా, అర్థవంతంగా పూర్తవుతాయి. ఎప్పుడైనా సరే ఎదుటివారు చెప్పింది పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. పక్కవాళ్ళు, నా అనుకున్న వాళ్ళు, అయిన వాళ్ళు, శత్రువులు, ఇలా ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది ఒకసారి విని ఆ తరువాత మీ నిర్ణయం చెప్పండి. అలా కాకుండా ఆవేశంతో అక్కర్లేని మాటలు మాట్లాడితే మీతో పాటు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ రోజంతా మీరు నిదానంగా అడుగులు వేయండి. ప్రశాంతంగా పనులు చేయండి. రాత్రికి హాయిగా నిద్రపడుతుంది. మొత్తం మీద ఈ రోజంతా మేషరాశి వారు నిదానంగా, నెమ్మదిగా పనిచేస్తే హాయిగా ఉండగలుగుతారు. ఈ శనివారం రోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి పంచమి, నక్షత్రం పూర్వ పాల్గొని నక్షత్రం, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 53 నిమిషాల నుండి 8 గంటల 22 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వ్యాపారపరమైన చర్చలకు, వైద్యపరమైన సంప్రదింపులకు, మొక్కలు నాటడానికి, వివాదాలకు, గొడవలు పెట్టుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. అలాగే ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, అన్నింటా విజయం పొందడానికి, చేయాలనుకున్న పనులు సకాలంలో పూర్తి కావడానికి ఉదయం లేవగానే సూర్యుడికి ఆర్ఘ్యం ప్రదానం చేసి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజు మనమంతా త్యాగరాజ స్వామి వారిని ఆరాధన చేయాలి. అలాగే ఈరోజు మనం ఓం ఆర్య బ్రహ్మాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. పిత్రార్జిత ఆస్తుల సమస్యలు ఉన్న, గొడవలు ఉన్న, పితృదోషాల కారణంగా ఇంట్లో సమస్యలు, అశాంతి ఉన్న ఈరోజు సాయంత్రం మహావిష్ణువు ముందు గోధుమ పిండితో చేసిన 2 దీపాలను వెలిగించాలి. దీపాలు కొండెక్కిన తరువాత ఆ పిండితో చపాతీలు చేసుకొని కుటుంబ సభ్యులంతా ప్రసాదంలా స్వీకరించాలి. ఈరోజు సాయంత్రం ఉత్తర నక్షత్రం సంధికాలం వచ్చింది కాబట్టి ఇలా చేస్తే తప్పకుండా శుభం కలుగుతుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.